మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో బ్లూ వెల్వెట్ బ్రౌనీస్ని తయారు చేస్తున్నాను. జనరల్గా రెడ్ వెల్వెట్ బ్రౌనీస్ కానీ రెడ్ వెల్వెట్ కేక్ కానీ మనకి ఈజీగా దొరుకుతుంది. కానీ బ్లూ వెల్వెట్ మాత్రం చాలా రేర్ రెసిపీ. సో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని బౌల్లో 50 గ్రాముల బటర్ని తీసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలోకి 1 కప్పు షుగర్ పౌడర్ని వేసుకుని మళ్ళీ విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 ఎగ్స్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. అలాగే కొంచెం బ్లూ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకోవాలి. 1 కప్పు మైదాని కూడా వేసుకోవాలి. విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు బటర్ మిల్క్ని వేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కేక్ ట్రేలో పోసుకోవాలి. అందరికీ అందుబాటులో ఉండేందుకు ఈ బ్రౌనీస్ని నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్లో తయారు చేస్తున్నాను. అందుకు ఒక ప్యాన్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని దాని మీద స్టాండ్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత కేక్ టిన్ని ఈ నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత బ్రౌనీస్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ బ్లూ వెల్వెట్ బ్రౌనీస్ని ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. తర్వాతి ఎపిసోడ్లో నేను కొబ్బరితో బొబ్బట్లని తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివనాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.